హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియో స్పెషల్ ఏమిటంటే తలకాయ మాంసం పులుసు. ఈ కూర మా ఫ్రెండ్ కుసుమ చాలా బాగా వండుతుంది, చాలా టేస్టీగా వండుతుంది. మా ఫ్రెండ్ రూపగారింట్లో మా కుసుమతో చేస్తున్న తలకాయ మాంసం పులుసు కూర మీకోసం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా వండుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: ముక్కలుగా కట్ చేసిన తలకాయ మాంసం 1/2 kg. ఈ తలకాయ మాంసం పులుసు కోసం కట్ చేసిన ముక్కలను పసుపులో వేసి ఒక అరగంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 6 పచ్చిమిర్చి, 50 గ్రాముల చింతపండు. ఉల్లిపాయలను టమాటాలను చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చింతపండుని నీళ్ళలో నానబెట్టి గుజ్జుగా తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని వేపుకోండి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను వేసి వేపుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని బాగా వేపుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత 4 స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకోండి. అవి అన్నీ బాగా కలుపుకుని రెడీ చేసుకున్న మాంసం ముక్కలను అందులో వేసుకుని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టుకోండి. కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లోకి మార్చుకుని 20 మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆపేయండి. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముక్క ఉడికింది లేనిది చూసుకోండి. ఇప్పుడు దానిలో మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని సిమ్లో ఉంచుకుని ఉడకనివ్వండి. దగ్గరగా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆపేయండి. ఈ కర్రీకి మసాలా ఏమీ వాడలేదు, అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. అంతేనండి, ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే తలకాయ పులుసు కూర రెడీ. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బై. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.